ఒక పక్క పథకం ప్రకారం కర్రి మహేష్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని, కర్రి మహేష్ అనేటువంటి ఎవరినన్నా అడగండి, అతని తీరేంటి, అతని క్యారెక్టర్ ఏంటి, ఆ రకమైనటువంటి ఒక రౌడీ ఎలిమెంట్ని వాళ్ళ ఇంట్లో ఎంతమందిని కూర్చోబెట్టారు. ఎన్నికల ప్రచారం ఆ బజార్లోంచి వెళ్తుంటే ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఇద్దరు మహిళల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని ఆ మహేష్ యొక్క కొడుకు వాళ్ళ ఇంటి ముందు నుంచి పచ్చి బూతులు అసభ్యంగా తిడుతుంటే అదే ఊరేగింపులో ఉన్నటువంటి చిలకలపూడికి చెందినటువంటి చలమలశెట్టి సీనయ్య గారు, చలమలశెట్టి గాంధీ గారు ఇద్దరూ కూడా, అరే బాబు ఎందుకయ్యా ఆడపిల్లని తిట్టుకుంటారు, వాళ్ళు ఊరేగింపు వాళ్ళు వెళ్తుంది, మీకు ఎందుకయ్యా అని చెప్పానంటే మొత్తం ఒక్కసారిగా ఇంట్లోంచి ఒక 15-20 మంది బయటికి దూకి ఆడపిల్లలను కొట్టి వీళ్ళిద్దరిని కూడా, వాళ్ళ వయసు అంతా, వాళ్ళ స్థితి ఏంటి, ఏ రోజన్నా గాంధీ గారు కానీ సీనయ్య గారు కానీ ఏ రోజన్నా గొడవలకి వెళ్ళిన మనుషుల చిలకలపూడిలో వాళ్ళిద్దరి మీద వాళ్ళు అడ్డొచ్చినందుకు వాళ్ళ మీద దాడి చేసి వీరంగం సృష్టించి, అంటే ఎన్నికల ప్రచారాన్ని చూసి ఓర్వలేనితనంతో కుట్రతో ఈ రకమైనటువంటి కుట్ర చేసి గొడవలు సృష్టించి, ఏదో మామూలుగా ఆయన ఏదో శాంతి కాముకుడంట, ఎంపటి ఉండేదంతానేమో రౌడీ షీటర్లు, మర్డర్లు చేసిన వాళ్ళు, అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు, కూనీకోర్లు ఎంపటి తిప్పుకుంటా చరిత్ర ఇవ్వాలి కాదు, మీ ఇష్టం. 2009 నుంచి కొల్లు రవీంద్ర అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతను వెనపడి ఎవడెవడు చూసుకోండి.